అన్న ఫస్ట్ అందరికీ నా తెలంగాణ ఒక ఎన్ఎస్యూ ఫ్యామిలీకి అందరికీ హ్యాపీ ఫార్మేషన్ డే అన్న. మరియు మా ఒక జాతీయ అధ్యక్షులు వరుణ్ చౌదరి గారికి కూడా హ్యాపీ ఫార్మేషన్ డే అన్న. తెలంగాణలో వచ్చి మనకు ఇప్పటికి 12 సంవత్సరాలు అన్న. 12 సంవత్సరాల నుంచి మనం ఇప్పుడు ఎన్ఎస్యూ ఫార్మేషన్ డే సెలబ్రేషన్ చేసుకుంటాం. మొన్న మన తెలంగాణకి ఫ్రీడమ్ వచ్చింది అంటే 16 నెలలు మనకు ఫ్రీడమ్ వచ్చి ఇప్పుడు అసలు ఎన్ఎస్యూ ఫార్మేషన్ డే సెలబ్రేషన్ జరుగుతుంది. విద్యార్థులకు ఇప్పుడు న్యాయం జరుగుతుంది. మొన్న 10 సంవత్సరాల దొరల పాలన ఏం న్యాయమైందన్న? ఇంటర్ పేపర్ లీక్ కావడం జరగడం, ఇంటర్ రిజల్ట్ ఏంది ఒక థర్డ్ పార్టీ కొనుక అమ్మేసి విద్యార్థులను బలి చేయడం జరిగింది. అప్పుడు ఆర్టీసీ ఒక ఎంప్లాయీని బలి చేయడం జరిగింది. చాలా మంది బలి చేసుకున్న గవర్నమెంట్ కంటే ఇప్పుడు ప్రజాపాలన, విద్యార్థుల పాలన, యువత పాలన ఇది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎన్ఎస్యూ ఫార్మేషన్ డే ఈ రోజు గాంధీ భవన్లో జరగడం జరిగింది. ప్రతి జిల్లాలో జరుగుతుంది. ఈ తెలంగాణ స్టేట్ ఆఫీస్లో రేకులపాటి రితీష్ రావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు జరిగింది. ఎందుకంటే మా రాష్ట్ర అధ్యక్షులు సిడబ్ల్యూసీ మీటింగ్ గుజరాత్ పోవడం జరిగింది. అందువల్ల మా అధ్యక్షులు ఉపాధ్యక్షులు మా రితీష్ రావు గారు చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు మరి విద్యార్థుల సమస్యల గురించి మరి అసలు ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు కొంచెం వెనకడిగేస్తుంది ఎన్ఎస్యూ అంటే ఏం చెప్తారు? అది తప్పు అన్న. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ బీజేపీ ప్లాట్ఫామ్ సోషల్ మీడియాలో మా మీద తప్పు ప్రచారం చేస్తుంది. మేము ఎప్పుడు ఎంకల పోతామో ప్రతి విద్యార్థునికి మేము తోడై ముందుంటున్నాము. వాళ్ళ కోసం మా సొంత పార్టీ అయిన రేవంత్ రెడ్డి గారి కూడా బతలాడడం జరుగుతుంది. ఏంటంటే మా ఇప్పుడు సొంత పార్టీ మీద పోరాటం చేయడానికి ఈ ఒక ఎన్ఎస్యూ. ఇప్పుడు గతంలో చూసుకున్నట్లయితే ఈ గత 10 సంవత్సరాల్లో కూడా ఎన్ఎస్యూ గురించి చెప్పుకోవడానికి చాలా సందర్భాలు ఉన్నాయి. మరి ఈ 16 నెలల్లో మరి ఎన్ఎస్యూ ఏం చేసింది చెప్పుకోవడానికి అసలు కనీసం ఒక 4-5 సందర్భాలు కూడా లేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంట? ఎందుకన్నా ఏడొచ్చిందన్న? విద్యార్థులకు ప్రతి క్షణం మేము విద్యార్థులకు ఆలోచించేది ఏ ఒక విద్యార్థి భాగం అంటే ఎన్ఎస్యూఐ. ఏది చెప్పండి, ఇప్పుడు ప్రతి ఒక్క విద్యార్థి ఎన్ఎస్యూ అంటది. ఎందుకు? ఎన్ఎస్యూ మీద నమ్మకం, మా సొంత పార్టీ వాళ్ళతో కొట్లాడతామన్న నమ్మకంతో మా ఒక ఎన్ఎస్యూలో చాలా మంది విద్యార్థులు జాయిన్ అవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈరోజు ఫార్మేషన్ డే సెలబ్రేషన్ జరగడం జరుగుతుంది. ప్రతి జిల్లాలో ఈ యొక్క ఫార్మేషన్ సెలబ్రేషన్ చేస్తారు. ఇప్పుడు ఎన్ఎస్యూలో ఎంతమంది జాయిన్ అయినా కానీ వాళ్ళకనే తగినటువంటి గుర్తింపు అనేది లేదు. వాళ్ళు రాజకీయంగా ఎదగడానికి మొత్తం కూడా పార్టీలోనే ఎన్ఎస్యూలోనే కొత్త రాజకీయాలు జరిగి ఎవరైతే పార్టీ కోసం పనిచేసి విద్యార్థుల కోసం నిజంగా కష్టపడినటువంటి ఎవరైతే సైనికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కింద దొక్కేటటువంటి పరిస్థితులు అయితే ఎన్ఎస్యూలో కనిపిస్తూ ఉన్నాయంటే ఏం చెప్తారు? అది తప్పన్న. ఎన్ఎస్యూఐలో కష్టపడ్డ వాళ్ళకి స్థానం తరిపించిన పార్టీ ఏదైనా కాంగ్రెస్ పార్టీ. మీరు చూసిన వరకు అయితే మొన్న ఒక మాజీ రాష్ట్ర అధ్యక్షులు మా అన్నగారు బల్మూర్ వెంకట్ గారు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీ, ఆల్ ఇండియాలో యంగెస్ట్ ఎమ్మెల్సీ ఎవరు అంటే డాక్టర్ బల్మూర్ వెంకట్. ఇంకొకటి మొన్నటి వారికి యువజ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేసిన మా ఒక అనిల్ కుమార్ యాదవ్ అన్న గారు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్ఎస్యూ సిటీ ప్రెసిడెంట్, యూత్ కాంగ్రెస్ సిటీ ప్రెసిడెంట్, ఓబీసీ సిటీ ప్రెసిడెంట్ చేసిన మా నుత్తు శ్రీకాంత్ గౌడ్ అన్న గారు, ఎస్సీ చైర్మన్, స్టేట్ చైర్మన్, ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ఫైనాన్స్ చైర్మన్ కావడం జరిగింది. మా నుత్తు శ్రీకాంత్ అన్న గారు కూడా చూడండి, మీరు ఇప్పుడు ఫైనాన్స్ చైర్మన్, బీసీ కార్పొరేషన్ ఫైనాన్స్ చైర్మన్ చేయడం జరిగింది. చాలా మంది నాయకులు ఉన్నారు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క నాయకుడు కూడా భువనగిరి లీడర్ నుంచి ఇప్పుడు భువనగిరి ఇప్పుడు ఎవరు కోమరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఎన్ఎస్యూఐ, రాజగోపాల్ రెడ్డి గారు ఎన్ఎస్యూ నాయకులు, పొన్నం ప్రభాకర్ గారు ఎన్ఎస్యూ నాయకులు, మహేష్ గౌడ్ ఇప్పుడు పిసిసి మహేష్ గౌడ్ గారు మా ఎన్ఎస్యూ నాయకులు, ఇప్పుడు నటరాజ్ మీనాక్షి గారు జాతీయ అధ్యక్షురాలు గారు ఉంటే ఆ టైంలో మా మహేష్ గౌడ్ గారు ఎన్ఎస్యూ ప్రెసిడెంట్ ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు వారికి చూసిన వరకు అయితే మొత్తం తెలంగాణ మొత్తం చూస్తే కాంగ్రెస్ పార్టీ విద్యార్థులు న్యాయం చేసే పార్టీ. మరి ఇప్పుడు విద్యార్థులకి మరి ఎటువంటి అవగాహన కల్పిస్తూ ఉన్నారు? ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా కానీ కార్పొరేట్ విద్యా సంస్థల్లో మాత్రం చాలా దారుణంగా విద్యార్థులు ఆత్మహత్యలు అయితే చేసుకోవడం జరుగుతూ ఉంది. విద్యార్థుల తల్లిదండ్రుల రక్తం కూడా తాగినటువంటి ఫీజుల వసూల్లో తాగేటటువంటి సందర్భాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఫీజుల విషయంలో కానీ మరి విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో కానీ మరి వాళ్ళకి ఎట్లాంటి మీరు భరోసా కల్పిస్తున్నారు, వాళ్ళకి ఎట్లాంటి అవగాహన కల్పించబోతున్నారు ఎన్ఎస్ఏ నుంచి? మీరు ఇప్పుడు చెప్పారు ఆత్మహత్య చేసుకుంటారు విద్యార్థులు అని చెప్పి, అది ఎక్కడ చేసుకుంటారు అన్న? ప్రైవేట్ కాలేజీలలో, కార్పొరేషన్ కాలేజ్, ఏ కాలేజ్ శ్రీ చైతన్య నారాయణ, అవి మొన్న వరకు గవర్నమెంట్ డీన్కి డిఓకి అందరికి పైసలు మేనేజ్మెంట్ చేసి విద్యార్థుల దగ్గర ఎక్కువ ఫీజులు వసూలు చేసి చదువు అంటే ఎవరు చదువుతాడన్నా? ఎంతవరకు చదువుతా ఎంతవరకు తింటే అంతవరకే పడుతుంది కడుపులో. తిను అంటే ఎడ తింటే మనం తినం. ఈ విద్యార్థి సంస్థ, ఈ ఒక విద్యార్థి శ్రీ చైతన్య నారాయణ విద్యార్థుల మీద ఒక ఫోర్స్ పెట్టి చదువు ర్యాంక్ తెచ్చుకోవాలంటే ఏ విద్యార్థి కాదు. ఎంతవరకు చదువుతారు అంతవరకే అవుతుంది అన్న. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఈ విద్యార్థుల ఆత్మహత్యలు కానీ లేకుంటే విద్యార్థుల ఏదైతే ఈ ప్రభుత్వ హాస్టల్స్, యూనివర్సిటీలు వీటన్నిటిలో కూడా ఆహార విషయంలో నాణ్యత లేదు. అదేవిధంగా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఈ విషయంలో ఎన్ఎస్యూ ఎందుకు మౌనంగా ఉంది, ఎందుకు విద్యార్థుల పట్ల అసలు ఎందుకు ప్రశ్నించట్లేదు అనే ఒక ముఖ్య విషయం అయితే నడుస్తూ ఉంది. ప్రతి చోట కూడా చూసుకున్నట్లయితే ఏబీఏపీ ముందుకెళ్తున్నటువంటి సందర్భాలు కూడా కనిపిస్తాయి. మరి వీటన్నిటికీ ఏంది అసలు డిఫరెన్స్?
ఏదన్నా తప్పు వ్యాఖ్యలు ఇవన్నీ ఒకటి చెప్తున్న వరకు అయితే మీరు మీ యొక్క సిగ్నేచర్ స్టూడెంట్ మొత్తం చలో మనం ప్రతి ఒక్క హాస్టల్ తిరుగుదాం, గవర్నమెంట్ హాస్టల్, ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్ తిరుగుదాం, ప్రతి ఒక్క గవర్నమెంట్ కాలేజ్ పోదాం. అక్కడ ఫుడ్ విషయంలో మనం చూసినాక మనం మాట్లాడడం. ఎందుకంటే మొన్న వరకు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు, ఉచిత వైద్యం అన్నారు, ఏడలేవు అవన్నీ అన్ని మాటలు, కోటలో మాటలు కట్టిన ఒక ముఖ్యమంత్రి ఆయన. ఇప్పుడున్న మా ముఖ్యమంత్రి గారు విద్యార్థులకు న్యాయం చేస్తూ మొన్న వరకు విద్యార్థులకు ఎన్ని ఉద్యోగాలు అన్ని ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అవునా అన్న? ఇప్పుడు కూడా మనము సన్న బియ్యం ఇస్తారు, పేద కుటుంబం అందరూ ఒకటే, అందరూ సమానంగా తినాలని చెప్పి సన్న బియ్యం ఏ ముఖ్యమంత్రి ఇచ్చిందన్న? అప్పుడు వైఎస్ఆర్ ఇచ్చారంటే ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఇస్తుండు. ఇప్పుడు చూసిన వరకు అయితే మీకు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్ర ప్రజలకి ఒక మంచి చేయాలనే ఒక సంకల్పంతో రావడం జరిగింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మా మీద బురద తల్లుదాం, రేవంత్ రెడ్డి గారు బురద తల్లుదాం అని అనుకుంటారు. మీరు చూసిన వరకు అయితే హైడ్రా మంచి రావడం జరిగింది ప్రజలకి, సన్న బియ్యం, ఫ్రీ బస్సు, ఇంకేం కావాలన్నా అన్ని చేయడం జరిగింది. అన్ని చేశారు రేవంత్ రెడ్డి గారు. మాట ఇస్తే మాట తప్పని పార్టీ ఏదని కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఇప్పుడు హెచ్సియు భూములు కబ్జా విషయం కానీ ఈ 400 ఎకరాల ఏదైతే ఈ ఇష్యూ ఉందో, ఇష్యూ సంబంధించి ఒక నెల ముందే సర్క్యులర్ జారీ చేయటం, విద్యార్థులు ప్రశ్నించకుండా వాళ్ళ విద్యార్థులు గొంతు నొక్కే ప్రయత్నం చేయటం, వీటన్నిటికి కూడా ఇప్పుడు చాలా సందర్భాల్లో ఏబీవీపీ లాంటి ఇట్లా విద్యార్థి సంఘాలు అయితే మాట్లాడటం అయితే జరిగింది. ఎందుకు ఎన్ఎస్యుఐ మరి కాంగ్రెస్ మద్దతు పార్టీ కాబట్టి మౌనంగా ఉందా, లేకుంటే అసలు ఈ సందర్భాల్లో ఎందుకు అంటే ఇప్పుడు విద్యార్థుల నాయకులుగా మీరు చెప్పండి, ఇప్పుడు విద్యార్థులని లాఠీ చార్జ్ చేయడం ఎంతవరకు కరెక్ట్, ఇప్పుడు విద్యార్థుల మీద అక్రమ కేసులు పెట్టి లోపడేసడం ఎంతవరకు కరెక్ట్, మరి మీకు ఎట్లా అనిపిస్తుంది ఇవన్నీ జరిగినప్పుడు, చూసినప్పుడు, అటువంటి విజువల్ చూసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? మీరు చూసిన వరకు అయితే మా ముఖ్యమంత్రి గారు, మా ఒక ఇన్ఛార్జ్ గారు మొన్న కేసులు పెట్టిన విద్యార్థుల మీద కేసులు ఎత్తేమని చెప్పడం జరిగింది. ఇంకొకటి చెప్పాలంటే ఈ భూముల మీద ఇష్యూ జరగడం కారణం బీఆర్ఎస్ బీజేపీ ఒకటయ్యి ప్రజలకి ఏం పోర్ట్రేట్ చేస్తుందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కబ్జాలు చేస్తుంది, ప్రజలని అన్యాయం చేస్తుంది. మీరు చూసిన వరకు అయితే మా సీఎం గారు మొన్న గుంటనక్కలు అన్నారు కదా, అది విద్యార్థులను అనలే. విద్యార్థులను ఎందుకంటే ముఖ్యమంత్రి ఆయన కూడా ఒక విద్యార్థి, ఒక నాయకునిగానే బయటకు రావడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు. మీరు చూసిన వరకు అయితే ఆయన గుంటనక్కలు అన్నది బీఆర్ఎస్ సోషల్ మీడియా అని, బీజేపీ సోషల్ మీడియా అని. అక్కడ విద్యార్థులు తక్కువ ఉన్నారు, ఈ యొక్క బయట ఉన్న నాయకులు అలా జొర్రి రెచ్చగొట్టడం జరుగుతుంది విద్యార్థులని. మొన్న ఇప్పుడు మైవం రామేశ్వరం రావుకేమో ఎన్నెన్నో ఎకరాలు మంచిగా అమ్మివాడేసిండు. ఇప్పుడు వచ్చేవానికి పక్షులు అనిపోతున్నాయి, అవి అనిపోతున్నాయి, ఇవి అనిపోతున్నాయి అంటే ఈ యొక్క మొన్న ఒక కేటీఆర్ గారు మంత్రి, ఇప్పుడు ఏందన్నా ఒక ఎమ్మెల్యే, ఆయనకి ఏం చేయాలని అర్థమైతలేదు. అబ్బా నేను సీఎం అయ్యేటోని ఎందుకు ఈ ఒక విషయం వచ్చిందని చెప్పి నెత్తి కొట్టుకున్నా ఒక ఎడిటింగ్ షాప్ పెట్టుకోండి. ఇప్పుడు మరి ఫైనల్ గా ఇప్పుడు విద్యార్థులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి కానీ ఇప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి కానీ ఇటు కార్పొరేట్ విద్యా సంస్థల తరపు నుంచి కానీ మరి ఎన్ఎస్యు తరపున మీరు ఎటువంటి జాగ్రత్తలు చెప్తా ఉంటారు? ప్రతి ఒక్క కాలేజ్కి, ప్రతి ఒక్క మన ప్రైవేట్ స్కూల్స్కి చెప్తున్నది ఏంటంటే గవర్నమెంట్ ఫీజే అన్ని దాంట్లో వసూలు చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఎట్లా ఒకటి చెప్తే సిస్టమేటిక్గా పోవాలి, లేకపోతే ఈ చైతన్య నారాయణ నడవని తెలంగాణలో మా ఎన్ఎస్ఏ విద్యార్థి భాగం నుంచి. ఎందుకో ప్రభుత్వానికి పైసలు పంపిస్తా ఉంది కదా శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ విద్యా సంస్థల నుంచి. ఎవరు పంపిస్తున్నా? మన చైతన్య కాలేజ్ వాళ్ళ ఇంట్లో మీద ట్యాక్స్ రైడ్, సిబిఐ రైడ్ అయితే కాలే, ట్యాక్స్ రైడ్ అయితే కాలే. వాళ్ళు ఒక 240-300 కోట్లు ఎగగొట్టిరంట ఈ ఒక రాష్ట్రానికి. మొన్న రాష్ట్రానికి మంచిగా ఇచ్చి జమ చేసుకోరు బీఆర్ఎస్ గవర్నమెంట్.